పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ పదవి స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏఎంసీ నూతన చైర్పర్సన్ గా కలిదిండి సుజాత, వైస్ చైర్మన్ బండి రమేష్ మరియు డైరెక్టర్ల చే ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులను ఎంతో ఇబ్బందులకు గురిచేసింది అని, రైతులు ఎంతో ఆవేదనకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు అంతా మేలే జరుగుతుందన్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కోశాధికారి మెంటే పార్లసారథి, మాజీ మున్సిపల్ చైర్మన్ మొరగాని నారాయణమ్మ, ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీకి చక్కగా పనిచేసిన వ్యక్తి రామచంద్రరాజు గారు. అదేవిధంగా సుజాత గారు, మా ఉండి నియోజకవర్గ ఆడపడుచు కూడా. మాకు రెండు రకాల, ఒక పక్కన ఆవిడ మా యొక్క నియోజకవర్గ ఆడపడుచుగా కానీ అదేవిధంగా ముందరికెళ్ళాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఉపాధ్యక్షులు కానీ మెంబర్స్ అందరూ కూడా, గౌరవ శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జ్ వర్యులు కానీ, అదేవిధంగా మన పార్లమెంట్ యొక్క ఎంపీ గారైనటువంటి శ్రీనివాస్ వర్మ మంత్రి గారికి కానీ, అందరి యొక్క ఆదేశాల మేరకు కానీ, వారి యొక్క సూచనల మేరకు కానీ అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం. ఎందుకంటే దీనికి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నటువంటి కమిటీ ఇది. ఎందుకంటే దీన్ని బేసిక్గా కమిటీ ఫైనాన్షియల్గా బాగున్నటువంటి కమిటీ ఇది. మరి ఇటువంటి కమిటీకి సమర్థులు, దక్షత కలిగినటువంటి వాళ్ళు, అనునిత్యం ప్రజలకు సేవ చేయాలంటే తప్పగలిగినటువంటి అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, అదేవిధంగా డైరెక్టర్ని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, అందరూ కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. కానీ ముందు కూడా ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ కూడా మీ అందరి మీద ఎంతో గురుతర బాధ్యత నుంచి ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది. కనుక మీరందరూ కూడా దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలి అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. మనందరికీ కూడా తెలుసు, మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, భారతావనిలో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉన్నాయి. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే మరి ప్రధానంగా మనం ఆలోచన చేయవలసింది, ఆనాడు ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని ఒక నిర్ణయానికి రావటం. ఆ నిర్ణయంలో మరి పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని పట్టుదలగా ఒప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. చాలా సంతోషం అండి. మరి ఫస్ట్ టైం ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ ఒక మహిళకి ఇవ్వడం కూడా మహిళల తరపున నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ రోజున దేశానికి వెన్నెముక రైతు అంట. సో అట్లాంటి రైతుకి సేవ చేసే అవకాశం కలగటం కూడా ఈ కమిటీ సభ్యులకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఏఎంసీ అంటేనే చాలా రైతులకు సంబంధించినటువంటి పుంతల రోడ్లు వేయటంలో కానివ్వండి, ఎరువులు విత్తనాలు అందించడంలో కానివ్వండి, రైతులకు సేవ చేయటము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా అన్ని సమస్యలను పరిష్కరించి ఈ ఏఎంసీ సుజాత గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 సూపర్ హిట్ చేసాం. అంతేకాకుండా నిన్నటితో స్త్రీ శక్తి పథకానికి కూడా 4 రోజులు పూర్తయింది. వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసేది వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. కాబట్టి 2025 నుంచి ఈ దేశ జీడిపిలో వ్యవసాయ మార్కెట్ కమిటీల యొక్క ప్రాతినిధ్యం, దానికి వచ్చేటువంటి ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన చేస్తున్న సందర్భంలో ఈ కీలకమైనటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం సభ్యులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇంతవరకు జరిగేటువంటి వ్యవసాయ మార్కెట్ సిస్టమ్స్ అంతా కూడా వేరేగా ఉండేవి. ఇప్పుడు రాబోయేటటువంటి పరిస్థితుల్లో కేవలం భూసార పరీక్షలు ఒకటే కాదు, భూమి మీద పండించేటటువంటి పంటను కూడా గుర్తించేటువంటి పరిస్థితి, లోకల్ మార్కెట్కి గుర్తించే పరిస్థితి, ఎగుమతులకు సంబంధించి కొత్త ప్రదేశాలు గుర్తించే ప్రదేశం, ఇవన్నీ కూడా దేశీయంగా జరగాలనేటటువంటి యోచన ఇప్పుడు
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దీన్ని సాధించేటువంటి పని ఉంది చెప్పి జాకీలు పెట్టుకుని కూర్చున్నారు రైస్ మిల్ దగ్గర. అటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు గత ప్రభుత్వంలో మనందరం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తణుకులో మన పాదయాత్ర మండు టెండల్లో పాదయాత్ర చేశారు. ఒక 4 రోజులు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఇక్కడే నిలబడి ఇక్కడే ఉండి పనిచేస్తే మరి ఆ రోజు మరి ఆ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మన సోదరులు చెప్పినట్లుగా ఎక్కడ చూసినా తరుగు లేకపోతే రైతు దగ్గర డబ్బులు కట్టించుకోవడం, ఇదే దోపిడీ లూటి ఆ రోజు మనం చూసాం. దీని మీద రైతులు ఆ రోజు ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి తణుకు ఆయన మాట్లాడితే ఆయన ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రకమైనటువంటి భాష వాళ్ళకి. రైతు కష్టం వచ్చి శ్రమ గురించి చెప్తే ఆ రైతును కూడా ఎంత అవమానకరంగా ఆ కారుమూరి నాగేశ్వరరావు ఏ రకంగా దుర్భాషలాడాడో మీ అందరికీ గుర్తున్నటువంటి పరిస్థితి. అంటే అటువంటి భాష అటువంటి మాటలు వాళ్ళకే చెల్లుబాటు అయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే రైతులందరూ కూడా అడిగితే అందరినీ కూడా రైతులు ఉద్దేశించి ఇప్పుడే మా సోదరుడు కూడా చెప్తూ ఉన్నాడు, రైతులు ఉద్దేశించి ఎర్రిపప్ప అని ఆ రోజు చెప్పేటువంటి పరిస్థితి. దాని మీద మీడియా వాళ్ళు రైతులు తిరగబడితే మళ్ళీ ఎర్రిపప్ప అంటే తప్పే ఉంది, అందులో బుజ్జి నాన్న అని మళ్ళీ ఇంకోసారి సమర్థించుకునేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ భాష, వాళ్ళ సమర్థించుకునేటువంటి తత్వం, వాళ్ళ దోపిడీ, వాళ్ళ లూటి ఇవన్నీ కూడా చూస్తాం మనం 5 సంవత్సరాల్లో. ఆ రోజు కూడా 1640 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు ధాన్యం బకాయి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1640 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు మనం తీర్చా వచ్చిన తర్వాత అంచేత దయవుంచి రైతు సోదరులు గత ప్రభుత్వం 5 సంవత్సరాల రైతు వ్యతిరేక విధానాల పాలనకు ఈ యొక్క సంవత్సరం కాలంలోనే ఈ రోజునటువంటి పాలన కూడా మీరు కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్న వేళ 15,000 రూపాయలు చెప్పిన 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో భోజనం పెడుతూ ఉన్నాం పేదలందరికీ కూడా. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం, ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో సగం మహిళలు, జనాభాలో సగం మహిళలు. ఆ సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందదనేటువంటి ఆలోచనతోటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆ మహిళా సంక్షేమ, మహిళా అభివృద్ధి మీద పనిచేస్తూ అటువంటి మహిళ సోదరిమణి ఈరోజు ఏఎంసీ చైర్మన్గా భీమవరం బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు ముందుగా ఆమెకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సుజాత గారికి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మరి మనందరికీ తెలుసు, ఏఎంసీ అంటే ఈరోజు రైతులందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవడం. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో, 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పంట పండించేటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు మరి యొక్క ఏఎంసీ ద్వారా కలవడం. ఆ ఏఎంసీలో ఈరోజు చైర్మన్ దగ్గర నుంచి మరి వైస్ చైర్మన్ మెంబర్స్ దాకా భాగస్వాములు అవడం మీరందరూ కూడా ఒక అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మీరందరూ కూడా చూసారు, ఈ సంవత్సరం 12-14 నెలల కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా, రైతు విధానాలతోటి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతుల్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో గత 14 నెలలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2019-2024 5 సంవత్సరాల గత పాలనంతా కూడా మరి రైతు వ్యతిరేక విధానాలతోటి వెళ్ళినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. వ్యవసాయ శాఖ 5 సంవత్సరాల్లో మూత పడినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం, ఏదైనా పంట నష్టపోతే రైతులకి
ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా అవసరం. అటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019లో తిత్లీ తుఫాన్ వస్తే హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చారు. మనందరూ అనుకున్న ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ 20,000 ఇన్పుట్ సబ్సిడీని 25,000 30,000 పెంచిస్తారనుకుంటే రివర్స్ ప్రభుత్వం దాన్ని 16,000కి తగ్గించి రైతుల్ని మోసం దగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఇన్సూరెన్స్ అంటే ఆక్సిజన్ లాంటిది రైతుకి. అటువంటి ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయింది గత ప్రభుత్వం. ఆ రోజు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11:30-12 గంటలకి ఆ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం. అంటే ఇన్సూరెన్స్నే కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. బండి రమేష్ కుమార్ గారిని కేంద్ర మంత్రి వర్యులు మరి సన్మానించడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్స్ వీడియో మిత్రులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలమ్మా.